రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన నాయకత్వంలోనే చేసినాం. మొత్తం లెక్క తీపిచ్చినాం సార్. నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న వాస్తవం చెప్తున్నా, చాలా మంది పేదోళ్ళకి డిస్టర్బ్ అవుతుందన్నా, మరి మనం ఆలోచించాలే, కరెక్ట్ కాదన్నాడు. నువ్వు నేను అనుకున్నాడు కాదు, కేసీఆర్ సార్ దగ్గరికి పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం. సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క. సార్కి ఇట్లున్నది, మరి మీరు అన్నట్టు ఏదో చేయబోదామంటే మాత్రం చాలా మంది గరీబులు బాగా దెబ్బతినేటట్టున్నారు, ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు, ఇక పక్కకు పెట్టురు మీరు, ఎందుకంటే చేయగలిగితే ఏమైనా పేదోళ్ళకి మంచి చేయాలి, కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు, వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయద్దు, దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం, అన్ని పెట్టినాం 2020 నాటికే. కానీ పక్కకు పెట్టినాం, ఎందుకంటే గరీబోళ్లకు నష్టం అవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డి 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చిండు, అవన్నీ మర్చిపోయిండు, అటక మీద పెట్టిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఇంకోటి